హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇప్పుడే రెండో ప్రోమో వచ్చింది, చూశాను. పూర్తిగా హిందీ బిగ్ బాస్లా మారిపోయిన తెలుగు బిగ్ బాస్. ఏం జరుగుతుంది ఈ సీజన్ బిగ్ బాస్లో అర్థం కావట్లా. ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదా? ఇక్కడ వాళ్ళు క్యాంపెయినింగ్లు చేసి, కామెంట్లు చేసి, నేనేదో అని వాళ్ళనేదో అని ఇంత అడావుడు చేసి, ఇంత రచ్చ చేసుకొని ఇవన్నీ చేసి వాళ్ళు కష్టపడి ఓట్లు వేస్తుంటే, రాత్రనక పగలనక టైం 12 లోపల ఓట్లు వేయాలని, ఒకళ్ళు 12 దాటిన తర్వాత ఓట్లు వేయాలని చెప్పి చూసుకొని మిస్డ్ కాల్స్ ఇచ్చుకొని చేస్తుంటే, వాళ్ళ ఓట్స్కి మీరు మినిమం రెస్పెక్ట్ ఇరా? ఇద్దరిని పెట్టారు 2 రోజుల నుంచి, 2 వారాల నుంచి, ఓకే. ఇప్పుడు ఏకంగా 3 పెట్టారు. అసలు గేమ్ ఎలా చేంజ్ అవుతుందో మీకు అర్థమవుతుందా? లిటరల్లీ మీరు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి చెప్పేశారు క్లియర్గా. నిఖిల్కి, నబిల్కి, మణికంఠకి క్లియర్ కట్ ఐడియా ఉంది ఏంటంటే, మా 3 కన్నా వీళ్ళు 3కి తక్కువ ఓట్లు వచ్చినాయి. సో వీళ్ళు 3లో ఎవరు మిగిలినా కూడా, ఏ ఇద్దరు మిగిలినా కూడా నెక్స్ట్ టైం వీళ్ళిద్దరు నామినేషన్లో ఉంటే మనం చీకు చింత లేకుండా ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం బతకాలి అంటే బయట ఉన్న ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కాదు, లోపల ఉన్న హౌస్ మేట్స్ని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి చోట్ల ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళే మనకు ఓటేసి కాపాడతారు. నాకు తెలిసి మణికంఠ కూడా ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నట్టున్నాడు పాపం. అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏంటి అంటే, తను చెప్పాలనుకుని చెప్పేసి మళ్ళీ వీళ్ళు హట్ అయ్యారేమో అని చెప్పి వాళ్ళని కామ్ డౌన్ చేద్దాం, రేపన్న రోజులు ఓటేయాలంటే ఓటేయాలి అని చెప్పి వెళ్తున్నట్టుంది. అయి ఉండొచ్చు వాళ్ళ మైండ్స్లో. అందరి మైండ్స్ ఇదే కదా రన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిని పెడుతున్నారు ప్రతిసారి. ఇద్దరిని పెట్టి మీరు ఒకళ్ళని తీసేయమంటే హౌస్ ఓట్స్ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ అదే చేస్తారు, ఒకళ్ళొకరు కాకబట్టుకొని గ్రూపులు ఫామ్ అవుతారు. ఏ గ్రూప్కి ఎక్కువ, ఏ గ్రూప్లో ఎక్కువ మంది ఉంటే ఆ గ్రూప్ సర్వైవ్ అయిపోతుంది. ఇదా మీరు చేసేది? పోనీ మీరు నైనికాని, నెక్స్ట్ ఆదిత్యంని, ఇద్దరిని ఈ వారం మీరు ఎలిమినేట్ చేసినా, ముందు పోనీ 9కి ఎలిమినేట్ అవ్వాల్సింది ఆదిత్యం ఎలిమినేట్ అయినా, ఆదిత్యం తర్వాత 9కి ఎలిమినేట్ అయినా, స్టిల్ ఇక్కడ మీరు ఇంకో చేస్తున్న తప్పేంటంటే ఓట్స్ లీక్ చేయటం, 2 హౌస్లో ఉన్న వాళ్ళకి రాంగ్ డైరెక్షన్ ఇవ్వటం. వాళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్. ఇంకా ఆడియన్స్కి ఏది, నేను నాలా ఉంటాను, ఎందుకంటే నేను నాలా ఉంటే ఆడియన్స్ నన్ను కాపాడతారు అన్న థాట్ అల్లో ఇంకొండదు. నేను వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి, హౌస్లో ఉన్న వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అన్నట్టు హౌస్లో ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఆడతారు. ఆడియన్స్ని మర్చిపోతారు. ఇంకా గ్రూపులు ఫామ్ అయిపోతాయి. ఎవరిది పెద్ద గ్రూప్ అయితే వాడి తోపు అయిపోతుంది. ఏం డైరెక్షన్ ఇస్తున్నారు సీజన్కి? నేను అసలు స్టార్టింగ్ నుంచి నాకు ఇదే భయం వేస్తూ ఉంది. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ నేను చెప్తున్నాను, లిటరల్లీ వరస్ట్ రన్ అవుతుంది. అసలు ఒక టాస్క్, ఆ టాస్క్లో లూప్ హోల్స్ ఏంటి, లాజిక్స్ ఏంటి, ఆ టాస్క్ని ఎలా ఆడాలి, అవి ఏమి ఉండవు. గొడవ కాంట్రవర్సీ. 10 మందిని తెస్తారు. ఆ 10 మందికి పన్నోళ్ళు 4-5 ఉంటారు బయట. 4-5 తెస్తారు, గొడవలు ఆడుకుంటూ ఉండటమే. డిస్కషన్స్ గొడవలు. మనకి డిస్కషన్స్, మనకు గొడవలు ఎందులోంచి రావాలి? మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసినప్పుడు. మీ బయట జరిగే మీ పర్సనల్ గొడవలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు అయ్యింది వద్దు, మాకెందుకు ఆపెంటంతా. మీరు టాస్క్లు ఆడితే టాస్క్లు నువ్వు లాజిక్ పెట్టో, నువ్వు లూప్ హోల్ పెట్టో. అంటే మనం ఏం చేసేది, వీళ్ళ థాట్ ఎలా ఉంది, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఆలోచించి ఈ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేశారు, దాని తర్వాత వీళ్ళు ఏ నామినేషన్లు పెడుతున్నారు, రైట్ రాంగ్, అది మనం. హిందీ బిగ్ బాస్ కూడా ఫస్ట్లో ఎలాగ ఉండేది, టాస్క్లకు అసలు కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండేది. పెద్ద సెటప్లు, భారీ ఖర్చులు, అవన్నీ లేవు ఇప్పుడు. సేమ్ తెలుగు కూడా రాను ఎలాగైపోద్దని భయంగా ఉంది. ఇంకెవడాడతాడు బయట దానికోసం? లాస్ట్ ఓటీటీ సీజన్లో లిటరల్గా అదే చేశారు. ఒక బాహర్వాల్ అని చెప్పి ఒకరిని పెట్టి ఆడిని ఇష్టం వచ్చినట్టు ఆడి ఎలిమినేషన్ చేయటమే. ఆడియన్స్ ఓట్స్తో ఇలాగ ముగ్గురు పెట్టడం, ఆయన చెప్పిన వాళ్ళు డిసైడ్ చేయటం. ఈ సీజన్ అయినా హౌస్కి ఇస్తున్నారు. నెక్స్ట్ టైం నుంచి చీఫ్కి, కెప్టెన్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయమంటారు. వాడికి ఎవరు నచ్చినా వాళ్ళు పంపించేస్తారు. ఇప్పుడు కూడా అంతే కదా. అక్కడ గేమ్ ఇవన్నీ నడుస్తున్నాయా? గేమ్ని చూస్తున్నారు ఎవరైనా? పర్సనల్ రిలేషన్షిప్సే నడుస్తున్నాయి. మీరు గమనించండి. ఆదిత్యవం కన్నా నైన్కి గేమ్ బాగా ఆడిందా? ఆదిత్యవము గారి కన్నా నైన్కి మంచి పాయింట్లు చెప్పిందా? సీత ఎందుకు ఆదిత్యవం ముందు పుష్ చేసింది? ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు క్లోజ్, లెటర్గా చెప్పింది నాకు వాళ్ళిద్దరు క్లోజ్ అని చెప్పి. పృథ్వీకి విష్ణుప్రియ క్లోజ్, విష్ణుప్రియకి ఓటేస్తాడా? ఏడు. ఎందుకు వేస్తాడు? సో ఇప్పుడు అక్కడ ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ ద్వారానే కదా ముందుకెళ్తుంది గేమ్. సో అలాంటి రిలేషన్షిప్లో అందరూ చేస్తారు. గేమ్ లిటరల్గా స్పాయిల్ అయిపోతుంది, చూసేవాడికి చిరాకు పడుతుంది. ఏంద్రా ఎల్ల కాకబట్టుకోవడం సరిపోయిందని చెప్పి. టాస్క్ ఆడేటప్పుడు కూడా అఫ్రెంట్కి వచ్చి ఎవరు ఆడలేరు. ఎందుకంటే వాళ్ళు హట్ అయిపోతే మళ్ళీ నాకు ఓటేరేమో, నాకు సపోర్ట్ చేయరేమో, ఇలా అయితే కష్టమైపోద్ది అని చెప్పి ఓపెన్ అయ్యే వాళ్ళు కూడా ఓపెన్ అవ్వకుండా దాచుకుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నబీల్ ఎందుకు విష్ణుప్రియకి ఓటేశాడు చెప్పాలా మీకు? సింపుల్ రీజన్, నబీల్కి విష్ణుప్రియ లాస్ట్ నైట్ సపోర్ట్ చేయలేదు, 9కా సపోర్ట్ చేసింది. ఆదిత్యం కూడా సపోర్ట్ చేయలే. బట్ ఆదిత్యం మిగతా విషయాలు అంతా సపోర్ట్ చేశారు. ఇన్ని రోజులు ఉన్నారు. నబీల్ గేమ్ సపరేట్గా ఉంటుంది. ఆయన ఎందుకు బయట విషయాలు తెచ్చి అక్కడ వాళ్ళకి నచ్చలేదు, అయ్యా బాబు అక్కడ విషయాలు ఎందుకు నీకు?
అది వేరే విషయం నేను రాత్రి మనం దాని గురించి మాట్లాడదాం సపరేట్గా. బట్ ఏం చేస్తున్నారు ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు చేస్తున్నారు? మొత్తం నెక్స్ట్ సీజన్స్లో ఇదే కనుక కొనసాగితే అసలు బిగ్ బాస్లో ఉన్న ఫ్లేవర్ అయిపోతుంది. హిందీ బిగ్ బాస్లో ఆడియన్స్ సోషల్ మీడియాలో లిటరలీ దే ఆర్ క్రయింగ్ మాకు పాత బిగ్ బాస్ కావాలి అని. అందుకని వాళ్ళు కూడా ఏదో టైం కాన్సెప్ట్ పెట్టి పాత టాస్కులు పాత కంటెస్టెంట్లు అలా వాళ్ళని తీసుకొస్తాం అన్నట్టు పెడుతున్నారు. లాస్ట్ 2-3 సీజన్లు అసలు ఫ్లేవర్ అయిపోయింది హిందీ బిగ్ బాస్లో అయితే. సేమ్ అదే మనకి ఇప్పుడు టైం పెట్టి వంట చేసుకునేది ఏంటో పోన్లేండి అవన్నీ పోనీ వదిలేసి ఎలిమినేషన్సే. ఆడియన్స్ ఓట్స్ ఇప్పుడు ఆడియన్స్ ఓట్ చేయడానికి ఇష్టపడరు. ఇంకేముంది మీరు ఎవరు చేసినా ఇప్పుడు లాస్ట్లో అటు ఇటుగా ఉన్నప్పుడు ఇంకా కష్టపడి పుష్ చేస్తారు. నేను చాలామందిని చూశాను, వాళ్ళు పాపం ఒకళ్ళు ఇద్దరైతే కనుక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డివైజెస్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన ఇద్దరులో ఎవరన్నా మనం చేసేది ఏం లేదు అలాగే అది డెసిషన్ తీసుకుని చెప్పి లైట్ తీసుకుంటారు. ఇదా మీరు కోరుకుంటుంది? ఇలా అయితే ఇంకేముంటుంది బజ్? ఎలా హిట్ అవుతుంది? ఈ కాన్సెప్ట్లు ఏంటి? దీనికి ఎంత పాజిటివ్ యాంగిల్ ఇద్దాం అనుకున్నా అవ్వట్లేదు. అన్నీ మీరు బయట పెట్టేస్తున్నారు చాలా విషయాల్ని. వాళ్ళ గేమ్ డైరెక్షన్ మార్చేశారు, వాళ్ళకి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆల్మోస్ట్ చెప్పేశారు. ఇంకంతా ఈ లీక్ అయిపోతే ఇంకేముంటుంది? వాళ్ళ ఒరిజినాలిటీ ఇప్పుడు ఏముంటుంది మనకు ఎలా తెలుస్తుంది? నేనైతే మాత్రం టూ మచ్ డిసప్పాయింటెడ్గా అనిపించింది. నాకైతే మాత్రం ఇద్దరిని పెట్టినా స్టిల్ నేను తీసుకునేవాడినేమో, మరీ ముగ్గురిని పెట్టడం. ఎందుకంటే ఇద్దరిని పెడితే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, నెక్స్ట్ వీకెండ్ వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి చెప్పినట్లేదులే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని. విష్ణుప్రియని కూడా అందులో యాడ్ చేయడం మాత్రం నాకు టూ మచ్ డిసప్పాయింటెడ్ అనిపించింది. విష్ణుప్రియకి వీళ్ళకన్నా తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడం విష్ణుప్రియ కాన్ఫిడెన్స్ని డౌన్ చేసేసిద్ది, వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంకా అప్ చేస్తుంది. విష్ణుప్రియ కాన్ఫిడెన్స్ ఎందుకు డౌన్ చేయాలి ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పి? ఇప్పుడు తను ఏమనుకుంటుంది, నేను ఇంకా స్ట్రెచ్ చేసి నేను ఆడినా కూడా నాకు ఇంక ఓట్లు రావు, నేను ఇంతే నాకు అర్థమైపోయింది, నా మణికంఠ కన్నా నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి, నబీల్ కన్నా నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి, నాకు అంతమంది ఫాలోవర్స్ ఉండే లాభం, ఇంక నేను ఆడి ఏం చేయాలో నా పని అయిపోయింది, ఇంక వారం మహా అయితే వెళ్ళిపోతానేమో అని ఇంక అయిపోతుంది. ఎందుకు పెట్టాలి అలాగా? ఏం చేస్తున్నారు ఏంటి నాకైతే అసలు ఏం అర్థం కాల. నేనైతే బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నా ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం. మీకేమనిపించింది అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో నిజంగా మీకు డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది వీడియో లైక్ చేయండి, చూస్తే ఎంతమందికి అలా అనిపించింది ఏంటి అని చెప్పి. ప్రోమో గురించి మాట్లాడదాం. ఈయన ఏం చెప్తున్నాడంటే, ప్రతిరోజులాగా మొదలైన ఈ రోజు చాలామందికి అలా ఉండదు, మీలో ఒకళ్ళకి పీడకలుగా మారబోతుంది అంట. సో ఇది మిడ్ నైట్ అయినప్పుడు కాదు, వీళ్ళు ఇంకా పడుకోలేదు, పడుకోకముందే ఒక హారన్ సౌండ్ అనేసి అందరిని అలర్ట్ చేసి సూట్ కేసులు పంపించి తీయిచ్చాడు. వాళ్ళ సూట్ కేసులు సర్దుకునేలా చేసి. సో ఇది కూడా కాదు, మెంటల్గా ప్రిపేర్ చేశాడు ఇక్కడ. ఇలా కూడా చేయకుండా నన్ను అడిగితే తీసుకొచ్చి లైన్లో నుంచోబెట్టి 2-3 నుంచోబెట్టి ఆర్ ఎలిమినేటెడ్. మరీ నా సైకోయిజం అయిపోయింది, అది వద్దులేండి. మీలో ఒకరికి పీడకలుగా మారిపోతుందని చెప్పాడు. మీ బ్యాగ్స్ని సర్దుకొని ఇంట్లో వాళ్ళకి వీడ్కోలు చెప్పి, మీ ఫ్రెండ్స్కి అందరికి వీడ్కోలు చెప్పి రెడీగా ఉండండి అంటే 9కి ఏడుస్తుంది, ఐ డోంట్ వాంట్ టు గో అని చెప్పి. మరి ఆడొచ్చు కదమ్మా. నీకు ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చినప్పుడు నేను డాన్సర్ని, నేను ఎక్కువ బ్యాలెన్స్ చేస్తా, నేను మణికంఠ కన్నా లైట్ వెయిట్, నేను డేంజర్ జోన్లో ఉన్నాను అనిపిస్తుంది, నేను లాస్ట్ ఇక్కడ నామినేషన్ లేను, సరిగ్గా ఆడలేదని చెప్పి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి, నేను ఆడి టీంని గెలిపిస్తానని చెప్పి నువ్వు అప్రెంట్ వచ్చి ధైర్యం ఎందుకు చెప్పలేకపోయావు? మణికంఠ అంత ధైర్యంగా చెప్పాడు, నువ్వు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయావు? మణికంఠ కన్నా నువ్వు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉండాలి, నీకున్న స్కిల్ అది. నువ్వు వచ్చి ఆడితే నీకు ఇంకా ఎక్కువ ఓట్లు పడతాయి కదా. ఇప్పుడు భయపడి ఏం చేయాలి? నాకు వెళ్ళాలని లేదంటే ఉండిపోతారా? సీత, నయనిక, విష్ణుప్రియ వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం తెలిసిందేగా, గర్ల్స్ నేను మిమ్మల్ని అట్ చేస్తుంటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ బోత్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళిద్దరు నామినేషన్లో ఉన్నారు, సీత నామినేషన్లో లేదని చెప్పి వీడియో ఏడిపించకండి ఏం చెప్తుంది అనమాట. సో విష్ణుని, నయనికాని, ఓంని ముగ్గురు నుంచోబెట్టారు. సింపుల్, ఒక్కొక్కళ్ళు వచ్చి అక్కడ ఒక్కొక్కరిని ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ ఓట్లు వేసిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు అట్నుంచటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. సింపుల్గా చెప్పేది ఇది. అందరికన్నా ఎవరికి తక్కువగా హౌస్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి. అది బిగ్ బాస్ అలా చెప్తా అంటే మీరు ఇలా ఒక్కొక్కరిని తీసుకొచ్చి మీరు ఎవరిని పంపించాలనుకున్నారో వాళ్ళు ముందు పెట్టి రీజన్ చెప్పాలంటే పృథ్వీ తలబట్టుకుని కూర్చున్నాడు. మీరు గమనిస్తే సీత ఓం గారిని చేసింది. ఎందుకు రీజన్ ఏంటంటే విష్ణు అండ్ ఆయనకి ఇద్దరు నాకు చాలా డియర్ టు హార్ట్, గ్రూప్ ఫ్రెండ్షిప్. ఇక్కడ అదేమంటారు, దీన్ని సీతను తప్పు పట్టలేదు నేను విషయంలో. నేను బిగ్ బాస్ని తప్పు పడతాను. వాళ్ళ చేతులు ఎందుకు పెట్టాలి డెసిషన్? ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వకుండా హౌస్లో ఉండలేరు కదా. బయట నుంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంట్లోకి వచ్చి ఫ్రెండ్స్ అయిన ఉంటారు, వాళ్ళనే కాపాడుకోవాలి. వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళు వాళ్ళని మోసం చేయాలి కదా. బయట ఏమంటారు, ఇప్పుడు నువ్వు గేమ్ ఆడేస్తే అరే నువ్వు ఫ్రెండ్స్ని బయట దోస్తా అంటారు. సో సీతను తప్పు పట్టలేము. ఆదిత్యం గారు కూడా తప్పు పట్టరు. ఇంకేం చేస్తారు, మీ ఫ్రెండ్స్ చూసుకున్నారు అనుకుంటారు. నెక్స్ట్ నిఖిల్ ఓం గారిని ముందుకు తీసుకెళ్లారు ఆయన. ఎందుకంటే మిగతా ఇద్దరు ఆయన క్లోజ్, ఇది ఫ్రెండ్సే. నైన్కేమో సిస్టరు, విష్ణు ఏమో క్లోజు ఫ్రెండ్. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయన్నే వస్తాడు.
కంపేర్ చేస్తే అన్న కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు కాబట్టి నేను ఆయనకి వేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పారు. నెక్స్ట్ నబీల్ విష్ణుప్రియకి వేసాడు. 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆదిత్యవర్మ మనకు క్లోజ్, నైనిక తనకు ఓట్ చేసింది, విష్ణుప్రియ తనకు ఓట్ చేయలేదు. సో తినేమంటాడంటే అక్కడక్కడ 2-3 మాటలు స్లిప్ అయినాయి, మేబీ అవి బయట ఏమైనా బ్యాడ్గా వెళ్ళినాయేమో అని చెప్పి. బయట విషయాలు మనకు ఎందుకు, ఈ బయటకి ఎలా వెళ్ళినాయి, బ్యాడ్కి వెళ్ళినా గుడ్కి వెళ్ళి, లోపల నువ్వు గేమ్ చూసి విష్ణుప్రియ గేమ్ ఆడుతుందో గేమ్ ఆడలేదో, వీళ్ళిద్దరికన్నా విష్ణుప్రియ ఎక్కువ తక్కువ, ఎందులో తక్కువ అది. ఈయన మొత్తం థాట్ ప్రాసెస్ అంతా బయటకే ఉంది నబీల్ది. ఇలా బయటకే ఉండటం వల్ల నబీల్ది ఏమవుతుందంటే, నబీల్ గేమ్ పాడైపోతుంది. ఎలా పాడైపోద్ది అంటే, ఇది రాంగ్ కాదు, యాక్చువల్లీ చాలా మంచి రైట్ థాట్ ప్రాసెస్. ఎవరైనా అదే ఆలోచించాలి, బయటికి కంటెంట్ ఎలా వెళ్తుంది, ఎవరికి బయట ఎలా ఉందని చెప్పి కరెక్ట్గా ఆలోచించాలి. కానీ దాన్ని బయట పెట్టకూడదు. అదే చాకచక్యం అంటే. నీ మనసులో రన్ అవ్వాలి నీ వ్యూహాలన్నీ. ఏదో టీవీ సీరియల్లో వెలని చూపించినప్పుడు విలన్ ఇలా తిప్పుతూ ఉంటుంది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది అనమాట. దీని పని చెప్తాను, దీన్ని వేసేద్దాం, కాలు బ్రేక్ తీసేద్దాం అని చెప్పి. అక్కడ మాత్రం ఎక్స్ప్రెషన్ మాత్రం ఎట్లా తిప్పుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు, ఆ సౌండ్ మొత్తం నీ మనసులో అనుకోవాలి. మనీకి బయటకు పెట్టుకుపోతుందా, ఓకే మనీతో కొంచెం దగ్గరగా ఉందాం, ఓకే ఆయనతో మనకి ఏం పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటుంది, ఎందుకు మన టైం వేస్ట్ అనవసరంగా, ఆయనతో ఎందుకులే దూరంగా ఉండటమే బెటర్. ఇవన్నీ నీ మైండ్లో ఈ క్యాలిక్యులేషన్స్ అనేది రన్ అవ్వాలి, ఆబ్వియస్గా రన్ అవ్వాలి. నేను అగ్రీ చేస్తా, ఎంత రైట్ రాంగ్ అని అది వదిలేస్తే. కానీ గేమ్ అంటే అలాగే ఉంటుంది. మరి గేమ్లో స్ట్రాటజీస్ ఉంటాయి గట్టి అవన్నీ ఉంటాయి, బయటికి చెప్పేయకూడదు వీటిని. నెక్స్ట్ పృథ్వీ నైనికాని తీసుకెళ్ళాడు ఒక అడుగు. రెండు మాటల కోసం ఆడియన్స్ ఓట్అవుట్ చేస్తారని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే నాకు కూడా ఎక్స్క్యూజ్ చేశారు గట్టి, అంటే 2-3 రకాలు తప్పుగా మాట్లాడినా దానికోసం ఆడియన్స్ ఓట్లు తక్కువ వేసి ఓట్అవుట్ చేస్తారని అనుకోవటం లేదు. తిని కూడా కొన్ని బూతులు మాట్లాడాడు కాబట్టి అని చెప్పి. ఈయనకి విష్ణు కొద్దిగా క్లోజ్, నైనికా నాట్ క్లోజు. పైగా ఈయన నైనికాని నామినేట్ చేశాడు. సో ఇది కరెక్ట్, నైనికాని నామినేట్ చేశాడు కాబట్టి నైనికాని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ మిగతా నామినేట్ చేశారండి, నామినేషన్లో లేరని కాదు కానీ వాళ్ళని నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరిది అంటే మణికంఠ ఓటింగ్. మణికంఠ ఎవరికి వేస్తాడని, ఎందుకంటే మణికంఠకు 3 క్లోజే, విష్ణు క్లోజే, ఆదిత్యన్న క్లోజే, నైనికాను క్లోజే. మణికంఠ డిసిషన్ మేకింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు ప్రోమోలో పెట్టలే అది. సో మిగతా వాళ్ళది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, మనం గెస్ చేసేయచ్చు. కానీ మణికంఠది మాత్రమే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఎపిసోడ్లో, ఎటు పెడతాడని, ఎవరిని పెడతాడని. మీరు మణికంఠ ఎవరికి ఓట్అవుట్ చేస్తారని అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి, మణికంఠ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. సో మీరు ఎవరికి మణికంఠ ఓట్అవుట్ చేస్తాడు, ఆదిత్యవర్మనా, నైనికానా, లేదంటే విష్ణుప్రియనా? ఆయన నామినేట్ చేసింది ఎవరిని అంటే యష్మిని, నైనికాని నామినేట్ చేశాడు. సో ఇప్పుడు దానికి కట్టుబడి నైనికాను కొడుకు ముందుకేస్తాడా, లేదంటే నైనికా క్లోజ్ అనో, లేదంటే విష్ణుప్రియ అనో, లేదంటే ఆదిత్యవర్మ ఏం చేస్తాడని చెప్పండి. నా పాయింట్ ఆఫ్ అయితే మాత్రం మణికంఠ తెలివైనడని నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నైనికానే ముందుకేస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్ ప్రకారం కూడా ఆలోచిస్తాడు కాబట్టి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. దానికి మించి అటు ఇటుగా చేస్తే తన రీజనింగ్ చూడాలి, ఏం రీజనింగ్ ఇచ్చాడు, ఏంటి ఓవర్ ద వీక్ తనకు ఏమేమి ఇంప్రూవ్ అయిందా, ఏం గమనించాడు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు 3 రోజులు 3 రోజుల్లో తను ఏమీ ఆడాల. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఒక పప్పీ టాస్క్ ఒకటే ఆడింది, కొద్దిగా గొప్ప పరిగెత్తి. సో అది నాకైతే మాత్రం నిజంగా నచ్చలేదు, ఈ ప్రాసెస్ అయితే అసలు నచ్చలేదు. ఇది ఎగ్జైటింగ్గా ఉండటం కాదు, లోపల గేమ్ని స్పాయిల్ చేస్తుంది అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకీ ఏం జరిగిందంటే ఆదిత్యవర్మ మన ఎలిమినేట్ అయ్యాడు. ఆదిత్యవర్మ గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళారా, డైరెక్ట్ ఎలిమినేషన్ అంటే డైరెక్ట్ ఎలిమినేషనే, నో సీక్రెట్ రూమ్ నథింగ్. సో దాని తర్వాత బజ్ ఎంట్రీ కూడా అయ్యి ఉంటుంది, బట్ సీక్రెట్ రూమ్ లాంటివి ఏమీ లేవు. అలాగే నెక్స్ట్ ఇంక ఈ వారం ఏం జరగబోతుందంటే, ఈరోజు నైట్ లైవ్ మొత్తానికి అయితే ఓటింగ్ అనేది ఆపేశారు. ఓటింగ్ ఆపేసి అక్కడ ఏమి ఇచ్చారంటే, నేనేమనుకున్నానంటే ఈరోజు నైట్ ఓటింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో రోజు కంటిన్యూ చేస్తారేమనుకున్నా, లేదు. సో ఏమి ఇచ్చారంటే మళ్ళీ మండేనే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి హాట్స్టార్లో పెట్టారన్నమాట. ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ ఇవన్నీ పోస్ట్ చేయండి. అదేం పెద్ద ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తారంటే మీరు ఇన్స్టాగ్రామ్ చూడాల్సిన అవసరం, మీరు యాప్ ఓపెన్ చేసుకున్నా మీకు కనిపిస్తుంది అది. సో ఇంకోటి ఏంటంటే రేపు ఈవినింగ్ నుంచే షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్కి. ఎందుకంటే సండే ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో రీలోడ్, బిగ్ బాస్ రీలోడ్ అని చెప్పి, దానికి సంబంధించిన షూటింగ్ మొత్తం సాటర్డే జరిగింది. అది పెద్దది కాబట్టి మొత్తం 3.5 hours కాబట్టి, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా దాని షూటే సరిపోద్ది కాబట్టి సాటర్డేది ఫ్రైడే ఈవినింగే కానిచ్చేస్తారు. సో అందుకోసం అని చెప్పి ఈరోజు నైట్ నుంచే లైవ్ ఆపేస్తారు అని చెప్పి టాక్ అనమాట. సో ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో మరి ఫుల్గా ఈ ఎలిమినేషన్ ఫుల్గా ఈరోజు ఇస్తారా, లేదంటే ఫ్రైడే దాన్ని టెలికాస్ట్ చేస్తారా అన్నది చూడాలి. మ్యాక్సిమం ఈరోజు ఇస్తారనుకోండి, ఎందుకంటే ఒక చీఫ్ గేమ్ తప్పితే ఇంకేం లేవు. చీఫ్ టాస్క్ ఒకటి ఉంది, దాని తర్వాత ఇంక ఎలిమినేషన్ టెలికాస్ట్ చేయాలి. మరి సగం టెలికాస్ట్ చేసి సగం ఆపేస్తారా ఏంటన్నది చూడాలి. సో మ్యాక్సిమం ఈరోజు నైట్కి లైవ్ ఆపేస్తారని చెప్పి టాకు. నాకైతే మాత్రం ఆపరేమో ఇది కంటిన్యూ చేసేసి, ఎందుకంటే ఫ్రైడే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగింది ఉంటుంది కదా. సో దాన్నే కొద్దిగా డిలేగా చేసి, అంటే వీళ్ళు పడుకున్నట్టు వేసేస్తూ ఉంటారు. మార్నింగ్ 12-1 గంట దాకా పడుకున్న దేశం 1 గంట నుంచి వీళ్ళు ఏం చేశారన్నది అలా వేసి నైట్ 12 దాకా రన్ చేస్తారేమో అనుకుంటున్నా, ఏదైనా జరగచ్చు.
బట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మేబీ 10:30 ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ తర్వాత కూడా ఓటింగ్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కొట్టిపారేయలేము. సో అలా కూడా ఉంటే నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఆ 10:30 to 12 కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే ఒకరోజు ఓటింగ్ మొత్తం 1.5 hourలోనే జరగాలి. అలా ఉంటే చెప్తున్నా, మ్యాక్సిమం ఉండదు, అలా అక్కడ ఇచ్చేసారు కాబట్టి మళ్ళీ మండేనే ఓపెన్ అయిద్దని. ఒకవేళ ఉంటే ఇన్ కేస్ మీకు చెప్తాను. వీడియో లైక్ చేశారనుకుంటున్నాను, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ ఒక వీడియో చేసా, దాన్ని అప్లోడ్ చేస్తుంటే నీ ప్రోమోట్ వచ్చింది వైల్డ్ కార్డ్స్ కోసం. వైల్డ్ కార్డ్స్ వస్తే గేమ్ ఎలా మారిద్ది ఏంటి అని చెప్పి, బట్ అప్లోడ్ చేయలేదు. సో అప్లోడ్ చేస్తుంటే ప్రోమో వచ్చిందని ఇంకా ఈ రివ్యూ చేద్దాం వచ్చా. ఇది వచ్చిన ఒక 2 hours తర్వాత మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.